నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. ఓడిపోవడం, మోసపోవడం రెండు మన మంచికే. ఓడిపోవడం వల్ల మనమేమిటో తెలుస్తుంది. మోసపోవడం వల్ల ఎదుటి వాళ్ళు ఏమిటో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వారు హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 17 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:43 సూర్యాస్తమయం సాయంత్రం 5:41 చంద్రోదయం తెల్లవారుజామున 4:12 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 3:31 తిథి త్రయోదశి రాత్రి 2:32 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం విశాఖ సాయంత్రం 5:04 వరకు, తదుపరి అనురాధ. కరణము గరజి మధ్యాహ్నం 1:15 వరకు, తదుపరి వనిజ. రాత్రి 2:32 వరకు, తదుపరి విష్టి. యోగము సుకర్మము మధ్యాహ్నం 2:13 వరకు, తదుపరి ధృతి. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:34 వరకు. యమగండం ఉదయం 8:05 నుండి 9:27 వరకు. గుళిక కాలం ఉదయం 10:50 నుండి 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:34 వరకు. వర్జ్యం రాత్రి 9:40 నుండి 11:28 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:07 నుండి 5:55 వరకు. అమృత గడియలు ఉదయం 7:19 నుండి 9:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. డిసెంబర్ 17 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి రాత్రి 2:32 వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అనురాధ నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. అమృత సిద్ధి యోగం మహా అద్భుతమైన యోగం. ఈ రెండు యోగ సమయాలు సాయంత్రం 5:11 నుండి గురువారం ఉదయం 7:06 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, కొత్త కార్యక్రమాలు ప్రారంభించటం, కొత్త వ్యాపారాలు ప్రారంభించటం, విలువైన వస్తువులు బంగారం, వెండి కొనుగోలు చేయడం. ఈ సమయంలో ఎటువంటి కార్యక్రమం చేపట్టినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎన్నో రోజుల నుంచి చేయాలనుకుంటున్న ఒక పని ఈ సమయంలో మొదలు పెడితే తొందరలోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం నడుస్తున్నది శూన్యమాసం కావున కొన్ని రకాల శుభకార్యాలు చేయరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 10:26 వరకు తులారాశిలో,
తదుపరి వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం ఉదయం 10 గంటల 26 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. ఉదయం 10 గంటల 26 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. అనురాధ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. మన ఛానల్లో ధనుర్మాసం విశిష్టత, ధనుర్మాసంలో ఏ దేవుడిని పూజించాలి, ఏ విధంగా నైవేద్యం పెట్టాలి, పెళ్లి కాని యువతులు ఎన్ని రోజులు ఏ విధంగా పూజ చేయాలి షార్ట్ వీడియో రూపంలో తెలుపుకున్నాము. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు. ఈరోజు ప్రశ్న, సప్త ఋషుల్లో ఒకరైన అత్రి మహర్షి భార్య ఎవరు? అరుంధతి, అనసూయ, కద్రువ, అహల్య. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన బంధువులు మీకు ఒక శుభవార్త అందిస్తారు. వృషభ రాశి ఎవరి వద్ద చేయి చాచకుండా హుందాగా జీవిస్తారు. మిథున రాశి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశి పైకి కఠినంగా ఉన్న లోపల జాలి కలిగి ఉంటారు. సింహరాశి కొన్ని పనులు మరింత నెమ్మదిగా సాగుతాయి. కన్యా రాశి సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు పరిష్కారం. తులారాశి శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వృశ్చిక రాశి సన్నిహితుల నుంచి విమర్శలు వచ్చినా లెక్క చేయరు. ధనుస్సు రాశి ఎవరిని ఆశించకుండా స్వయంగా వ్యవహారాలన్నీ చక్కబెడతారు. మకర రాశి సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. కుంభరాశి విద్యార్థుల శ్రమ ఫలించే సమయం. మీనరాశి కాంట్రాక్టులు తుది క్షణంలో దక్కుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.